నమస్తే దోస్తులు. జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దిస్ ఈజ్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం. లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు కొంతమంది మిత్రులు నన్ను అడిగారు, అన్న మాల్టాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని మీద ఒక వీడియో చేయండి అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, లేకపోతే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. సో మాల్టాలో కాలేజీల గురించి నేను చాలామందిని అడిగాను, అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఏ యూనివర్సిటీ అయితే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి. సో కొంతమంది చెప్పిన దాన్ని గ్యాదర్ చేసిన దాని మీదకించి నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇక్కడ 3 యూనివర్సిటీలు అనేటివి కొంచెం మనకు చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ ఫీజు విషయంలో కానీ, కొంచెం ఇక్కడ సిచ్యుయేషన్ విషయంలో కానీ మనకు 3 యూనివర్సిటీలు అనేవి కొంచెం బెటర్గా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఎంకాస్ట్ యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మాల్టా. ఈ రెండు ఫీజు కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ రెండిట్లో. సో ఈ రెండు కాలేజీలు అనేటివి మాల్టా గవర్నమెంట్‌కు సంబంధించినవి. ఇందులో యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఈ కాలేజీలో యూరోపియన్ వారికి అండ్ అంటే మాల్టా వారికి వీళ్ళకు ఫీజు అనేది ఫ్రీ ఎడ్యుకేషను. ఫీజు అనేది ఏముండదు. సో మన అదర్ కంట్రీస్ వారికి కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేటివి ఉంటాయి ఇందులో. ఆన్‌లైన్ క్లాసెస్ అనేటివి ఇందులో మాత్రం లేవు ఈ కాలేజీల్లో. హాస్టల్ వచ్చేసి మనం బయట తీసుకుంటేనే బెటర్‌గా ఉంటది. దాని గురించి నేను మళ్ళీ చెప్తా. లాస్ట్ వీడియో ఎండింగ్‌లో చెప్తా, ఇంకో కాలేజ్ గురించి చెప్పిన తర్వాత. సో, ఇంకో కాలేజ్ వచ్చేసి అమెరికన్ యూనివర్సిటీ, ఏయూ కాలేజీ. సో ఇందులో ఫీజు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాలేజ్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి ఇందులో. ఎంబీఏ చేయాలనుకునే వారికి ఈ కాలేజ్ కూడా కొంచెం బెటరే. అండ్ ఎంబీఏ సబ్జెక్టులు వచ్చేసి 16 సబ్జెక్టులు ఉంటాయి. ఒక్కో సెమిస్ 6 నెలలకు సెమిస్ ఉంటుంది. సో మనం అందులో ఎన్ని సబ్జెక్ట్స్ చూజ్ చేసుకుంటే మనం అంత తొందరగా వెళ్ళిపోతాము. మ్యాక్స్ అందరూ 4 సబ్జెక్టులు చూజ్ చేసుకొని 2 ఇయర్స్లో ఎంబీఏ కంప్లీట్ చేస్తారు. ఈ ఎంబీఏ కంప్లీట్ ఇక్కడ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ యూరోప్ అనేది కొంచెం ఎక్కువగా టూరిజం కంట్రీ కాబట్టి, సో ఇక్కడ జాబ్స్ చాలా దొరికే అవకాశాలు ఉన్నాయి. అండ్ సాలరీస్ కూడా మంచిగా ఉంటాయి ఎంబీఏ ఇక్కడ కంప్లీట్ చేసిన వారికి. అది ఇంకోటి ఏంటంటే, ఎంబీఏ కోర్స్లో ఒక్కో సెమిస్కి 3500 యూరోస్ ఛార్జ్ చేస్తారు, అంటే ఫీజు ఉంటుంది. మ్యాక్స్ 4 సెమిస్లో మనకు మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. 3500 ఒక్కో సెమిస్కి. ఫస్ట్ ఒక సెమిస్ ఫీజు కడితే మీకు వీసా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాల్టా గవర్నమెంట్. అండ్ కాలేజీ హాస్టల్ అనేది వాళ్ళు మన దగ్గర ఏం చేస్తున్నారంటే ఏజెంట్లు హాస్టల్ కూడా ఫీజు కట్టాలి అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇక్కడ హాస్టల్ ఫీజు కట్టకపోవడమే మంచిది. కొన్ని హాస్టల్ ఫేక్ డాక్యుమెంట్స్ చేసి తీసుకొస్తే వస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఉన్నప్పుడు హాస్టల్ ఫీజు వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్ అనేది ఏముండదు. జస్ట్ ఎక్కడో రూము చూయిస్తారు. అది మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ హాస్టల్ అనేది ఒక దగ్గర ఉండి, అటువంటి హాస్టల్స్ చాలా తక్కువ. సో ఇక్కడ చాలామంది అట్లా హాస్టల్ ఫీజు కట్టి చాలామంది లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండలేక కాలేజ్ ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో రూమ్ ఇస్తారు, మనం అక్కడ ఫీజు కట్టుకొని వస్తే. సో మనకు వెళ్ళడం రావడం ఇబ్బంది అవుతుంది. అండ్ ఆ కార్డ్ వచ్చేటప్పుడు కూడా మనకు ఒక దగ్గర ఉంచి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. అది కొంచెం రిస్క్తో కూడుకున్న ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ ఎనీవే కొన్ని అలా ఉండొచ్చు, కొన్ని బాగుండొచ్చు. బట్ మ్యాక్స్ నేను చూసిన స్టూడెంట్స్కి మాత్రం ఎక్కువ మంది ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. హాస్టల్ ఫీజు కట్టి ఇక్కడ సరిగా రూమ్ ఇవ్వకపోవడము, ఫెసిలిటీస్ సరిగ్గా ఇవ్వకపోవడము, సో అటువంటివి ఫేస్ చేశారు. సో అందుకని చెప్పేసి నార్మల్గా మనం హాస్టల్ ఫీజు కట్టకపోయినా కూడా ఫేక్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రావచ్చు. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ కాలేజ్కి దగ్గరలో మనం రూమ్స్ చూసుకోవచ్చు. 4-5 స్టూడెంట్స్ ఉంటే మనం ఈజీగా రూమ్స్ చూసుకోవచ్చు. చాలా బెటర్గా ఉంటుంది.
అండ్ బడ్జెట్ కూడా మనం చూసుకున్న రూమ్స్కి కొంచెం తక్కువనే పడుతుంది డైరెక్ట్గా మనం చూసుకుంటే. సో అలా మీరు ట్రై చేయడం అనేది కొంచెం బెటర్ చాయిస్ అనేది నేను చెప్పగలుగుతా. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు మరిన్ని ఏదైనా వీడియోస్ ఏదైనా సబ్జెక్ట్ మీద మీకు వీడియోస్ కావాలని అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మళ్ళీ మీకు వాటికి జవాబులు ఇస్తాను అండ్ వీడియో కూడా చేస్తాను. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. అంతవరకు సెలవు. జై హింద్. బాయ్ బాయ్.